డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రతి నెల కూడా సంక్రమణం, సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది కదండి. అయితే రెండు సంక్రమణాల గురించి మాత్రం చాలా విశేషంగా మాట్లాడుకుంటూ ఉంటాము. మకర సంక్రమణం, మకర సంక్రాంతి వస్తుంది. అయితే ధనుస్సు రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో ధనుర్మాసం అని చెప్తారు. ఈ నెల్లాళ్ళు కూడా చాలా విశేషంగా ఆరాధనలు అవి చేస్తారు. తిరుప్పావై కూడా ధనుర్మాసంలోనే జరుగుతుంది కదా. విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైనటువంటి మాసంగా చెప్తుంటారు. ఏమిటి సూర్యుడు ధనుస్సు రాశిలోకి వస్తే ఏమిటి అంత విశేషం? ప్రతి రాశికి ఉండాలి కదా, ధనుర్రాశికి ఏమిటి అంత విశేషం? ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. మీరు గమనించండి, సూర్యుడు పితృకారకుడు. ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య. ఇప్పుడు జగత్తుకి పితరులు ఎవరు? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. శివుడు, విష్ణువు, అమ్మవారు ఎవరైనా పరమాత్మ స్వరూపమే. మీరు దేవీ భాగవతం చదివారు అనుకోండి, అందులో ఏం చెప్తాడు? పరమాత్మ ఆయన ఒక రూపాన్ని ధరించాలనుకున్నాడు, శివుడిగా మారారు శివపురాణం, విష్ణువుగా మారారు విష్ణు పురాణం, అమ్మవారిగా మారారు దేవీ భాగవతం. అంటే ఇక్కడ తత్వం ఒకటే భగవంతుడిదే. సూర్యుడు, చంద్రుడు ప్రత్యక్షమైనటువంటి దైవాలు. ఆయన లేనిదే మనకి కాలం లేదు. మీరు ఏదైనా మనం కార్యక్రమం మంచిదో చెడుది ఏది చేస్తున్నా మనకి ముందు మమాగ్నే చదువుతారు. అందులో వసవో రుద్ర ఆదిత్య ఉపరిస్పృశం అని చెప్పి మంత్రం వస్తుంది. వసు రుద్ర ఆదిత్య స్వరూపులు పితృదేవతల్ని ఆరాధన చేసేటువంటి. అంటే ఏ కార్యక్రమం చేసినా పితృదేవతలను కూడా స్మరించుకోవాలి. మీరు గమనిస్తే ధనస్సు 9వ స్థానము, పితృస్థానము కాలపురుషునకు. పితృస్థానములోకి పితృకారకుడైనటువంటి రవి సంక్రమణం చేసేటువంటి రోజున అది విశేషమైనటువంటి పుణ్యకాలము. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఒక రోజు ఉంటుంది. మనం ఏదైనా శ్రాద్ధ తిథులు వచ్చినప్పుడు పితృ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాము అంటే అపరాహ్నంకి చేస్తాం. అపరాహ్నానికి ఎందుకు చేయాలి? ఎవరికి చాలా రీజన్. ఒక ఆయన నాకు చెప్పాడు, ఆయన మహానుభావుడు పండితుడు. అభిజిత్తు అంటే అందరికీ తెలుసు. సూర్యుడు ఉన్న లగ్నం నుండి 4వ స్థానము అభిజిత్తు లగ్నము. అభిజిత్తు దాటిన తర్వాత ఉండేటువంటి లగ్నమే అపరాహ్న లగ్నము. అంటే ఇది 5వ లగ్నం. ఈ 5వ లగ్నం నుండి 9వ స్థానంలో సూర్యుడు ఉంటాడు. మీరు గమనించండి, ఇవాళ తులారాశిలో సూర్యుడు ఉన్నారని అనుకుందాం. తులారాశిలో ఉన్నారు, లేదా వృశ్చికంలో ఉన్నారని తీసుకుందాం. వృశ్చికానికి 4వ లగ్నం కుంభము అభిజిత్తు లగ్నం అవుతుంది. అంటే మధ్యాహ్నం 12ంటికి కుంభం. అపరాహ్నానికి మీన లగ్నం ఉంటుంది. ఈ మీనం నుండి లెక్క పెట్టండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం. 9వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి పితృ కార్యక్రమం చేస్తే అపరాహ్నానికి చేయాలి అన్నారు. ఇప్పుడు అదే పితృకారకుడు సూర్యుడు ధనుర్ సంక్రమణం చేసినప్పుడు విష్ణుమూర్తిని ఆరాధన చేస్తున్నాము. ఇందులో అంతర్లీనంగా కొన్ని విశేషాలు ఉంటాయి. భగవంతుడి స్వరూపం అమ్మవారే. అటు దేవతలకి అన్నం పెట్టినా పితృదేవతలకు అన్నం పెట్టినా ఆవిడే పెడుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇందులో చేసే ఆరాధన అంతా భగవంతుడు రకరకాలుగా కన్వర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసము, ధనుర్మాసము రెండు పక్కపక్కనే వస్తాయి. ఈ ధనుర్మాసం 30 రోజులు, అందుకనే అంత ప్రాముఖ్యత. తిరుప్పావే చదివినా ఏం చదివినా విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేసిన, ఇంకోటి చేసినా, ఇందులో చేసిన దాన ధర్మాదులు, పితృ కార్యక్రమాలు ఇవన్నీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఉత్తరాయణం కూడా మొదలైపోయేటటువంటి ఒక సమయమే. ఇంకా ఒక విషయం ఏంటి అంటే కర్కాటక సంక్రమణం దక్షిణాయనము, ఈ మకర సంక్రమణం ఉత్తరాయణం కింద కొంతమంది తీసుకుంటే, లేదు మకర సంక్రమణానికి మునుపే ఉత్తరాయణం వస్తుంది అని సంక్రమణమే అనుకోవాలి. కొంతమంది అలా తీసుకుంటారు. కాబట్టి ఇందులో రకరకాల లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పరమ పవిత్రమైనటువంటి కాలము, భగవంతులు పలికేటువంటి, పితృదేవతలు పలికేటువంటి అపురూపమైనటువంటి కాలము కాబట్టి ఆ కాలం ముందు చేసేటువంటి భగవద్ ఆరాధన చాలా శ్రేష్టం. ఎటువంటి ఆరాధన చేయమంటారు మరి ఈ నెల్లాళ్ళు కూడా? రేపు 16వ తారీఖు నుంచి సుమారుగా మొదలు. అవును, ఈ సంక్రమణం జరిగిన రోజు దగ్గర నుండి మీరు చూడండి, మన ఋషులు ఎంత గొప్పవారు అంటే ఏ కాలానికి ఆ ప్రసాదం. మనకి గణపతి నవరాత్రుల నుండి మొదలు ఉడికించినటువంటి ఆహారము భాద్రపద మాసంలో, కార్తీక మాసం పూర్తిగా నక్తాలు, ఉపవాసాలు, ధనుర్మాసంలో ఎక్కువగా పొంగలు చేసుకుంటూ తింటుంటారు. దాంట్లో వేసేటువంటి తోక మిరియాలు దగ్గర నుండి ఆ కాలమానానికి సరిపడేటువంటి ప్రసాదం. భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఈ మాసమందు విష్ణుమూర్తిని ఆరాధన చేయవచ్చును,
తిరుప్పావై చదివేటువంటి ఈ రోజులనే తిరువెంబావై అనేటువంటి శివనామస్మరణాన్ని చేస్తారు. తిరువెంబావై చదువుతారు. 30 రోజులు శివుడికి కార్తీక మాసంలో చదువుతారు, ధనుర్మాసంలో కూడా చదువుతారు. కాబట్టి ఇలా ఎవరినైనా మనం ఆరాధన చేయవచ్చును. ఇది కూడా ఉదయాత్తు పూర్వమే చక్కగా స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేయవచ్చును, శివుని ఆరాధన చేయవచ్చును. ఏంటో ఈ తిరుప్పావై ఇవి చదవటం మాకు తెలియదండి. ఆ తిరుప్పావై పాసురాలు చదవటం అంటే కష్టం కదా. తమిళంలోనే ఉంటుంది, దానికి మళ్ళీ రాయలేదు కదండి, సంస్కృతంలో తమిళంలోనే ఉంటుంది అచ్చంగా. మరి విష్ణుమూర్తి ఆరాధన అంటున్నారు కాబట్టి మనకు తెలిసిన విష్ణు సహస్రనామ స్తోత్రము చదువుకోవచ్చు. అలాగే ఎక్కువగా నారాయణ హృదయం చదువుతారు, అది కూడా చాలా విశేషంగా చదువుకోవచ్చు. మళ్ళీనేమో మీరు ఒక విషయం గమనించండి, విష్ణు సహస్రనామ స్తోత్రంలోను శివ సహస్రనామ స్తోత్రంలోను మీరు ఇది బహుశా అనుశాసనిక పర్వంలో దొరుకుతుంది. మహాభారతంలో దాదాపుగా 146 నామాలు ఒకేలా ఉంటాయి, ఇద్దరికి ఒకే నామాలు. అంతెందుకు, రుద్రంలో 5వ అనువాకంలో నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిసాయ చ సిపివిష్ఠాయ చ, ఈ సిపివిష్ఠాయ అనేటువంటి నామం ఉంటుంది, అది విష్ణువుకి ఉంటుంది, అలాగే పరమశివుడికి ఉంటుంది. మరి ఆ అంతర్యం మనం గమనించాలి. శివ సహస్రము విష్ణు సహస్రము రెండు మనం చదువుకున్నప్పుడు 146 నామాలు ఒకేలా ఉంటాయి, ఇద్దరి తత్వం ఒకటే. కాబట్టి ఏంటి అంటే మనం ఎవరిని ఆరాధన చేసినా చక్కగా మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ నెల్లాళ్ళు కూడా విష్ణు సహస్రనామం వినటం, మీరన్నట్టుగా చదవటం, భగవద్గీత పారాయణం చేయడం. భగవద్గీత పారాయణానికి ధనుర్మాసంలో విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. భగవద్గీత పారాయణం చేయొచ్చు, అలాగే పురాణాది పఠనం చేయవచ్చును, అలాగే విష్ణు సహస్రనామం చదవచ్చును, నారాయణ హృదయం చదవచ్చును, లక్ష్మీ హృదయం చదవచ్చును, శ్రీ సూక్తం చదవచ్చును, ఏదైనా మనం పారాయణ చేయవచ్చు. వినటం అండి, చదవటం, శ్రవణం చాలా గొప్ప విషయం. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నీ కూడా చాలా విశేషమైనది. శ్రవణానికే మొట్టమొదటి ప్రాముఖ్యత. కాబట్టి శ్రవణం అత్యంత విశేషం. కానీ మనసు అక్కడే ఉండాలి, అది అలా వెళ్ళిపోతూ మనం ఎక్కడికో వెళ్ళిపోవడం కాకుండా లీనమై తన్మయత్వం. అద్భుతం అండి. సో ధనుర్మాసం చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసాన్ని వినియోగించుకుని మళ్ళీ వచ్చేది సంక్రాంతి, ఇంకా అసలు అద్భుతం. ఆ తర్వాత అంతా ఉత్తరాయణ పుణ్యకాలం. అద్భుతంగా వివరించారండి. ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్కారం.